బేతాళ కథలు. గుణము ప్రధానము. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు బుద్ధిపూర్వకంగా శవాన్ని మోస్తున్నట్లే వెనకటికి సత్యవతి అనే రాజకుమార్తె బుద్ధిపూర్వకంగా ఒక రాక్షసుడితో కాపురం చేసింది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ సత్యవతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం దండకారణ్య ప్రాంతంలో ఒక రాక్షస సమూహం ఉండేది. వాళ్ళ మూలాన మామూలు మనుషులు ఆ ప్రాంతానికి వెళ్ళేవారు కాదు. ఆ రాక్షసులు అప్పుడప్పుడు గ్రామాల మీద పడి మనుషులను ఎత్తుకుపోయి భక్షించేవారు. ఈ రాక్షసులకు నాయకుడు లంబోదరుడు. ఈ రాక్షస సమూహంలో వజ్రదంతుడనే యువకుడు ఉండేవాడు. వాడికి రాక్షస జీవితం మీద, నర భక్షణ మీద క్రమంగా అసహ్యం ఏర్పడింది. మనుషులు రాక్షసుల కన్నా ఎక్కువ నీతిగాను న్యాయంగాను బ్రతుకుతున్నారని వాడికి తోచింది. ఇలాంటి ఆలోచనలు పెరుగుతూ రాగా వజ్రదంతుడు తాను కూడా మానవుడుగా జీవించాలని నిశ్చయించుకున్నాడు. వాడు రాక్షస మాయచేత అందమైన యువకునిగా మారి వేదండపురం అనే నగరానికి వెళ్ళి అక్కడ రాజుగా ఉంటున్న ప్రసేన మహారాజు దర్శనం చేసుకొని, మహారాజా, నా పేరు సుధీరుడు. నేను చాలా దూరదేశం నుంచి వస్తున్నాను. ఎంత కష్టమైన పని ఇచ్చినా చేయగలను. నన్ను తమ కొలువులో పెట్టుకోండి అని అడిగాడు. సుధీరుడి అందము వినయము చూసి ముచ్చటపడి రాజు అతన్ని రాజభవనములో ఒక సేవకునిగా నియమించాడు. మానవ నాగరికత మర్యాదలు నేర్చుకోవటానికి రాజభవనము కంటే మంచి చోటు ఉండదు గనక సుధీరుడు అన్ని రకాల వాళ్లను చూస్తూ అత్యుత్తమమైన ప్రవర్తన అతి త్వరగా అలవర్చుకున్నాడు. దీనితో పాటు అతను తనలో సహజంగా ఉండే రాక్షస లక్షణాలను అదుపులో ఉంచుకోవటం కూడా నేర్చుకున్నాడు. సుధీరుడు తన ధైర్య సాహసాలను, అసాధారణ బల పరాక్రమాలను ప్రదర్శించే అవకాశాలు కూడా కొన్ని కలిగాయి. దానితో రాజభవనంలో అతనంటే ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇలా ఉండగా సుషేనుడు అనే ఉత్తర దేశపు రాజు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ వేదండపురానికి వచ్చి ప్రసేనుడిపై యుద్ధం ప్రకటించాడు. సుషేనుడి వద్ద అపారమైన సైన్యం ఉన్నది. అతనితో యుద్ధం చేసి జయించటం అనేది దుర్లభము. అందుచేత ప్రసేనుడు తన మంత్రుల సలహా మీద తాను సకుటుంబంగా పారిపోయి తన రాజ్యాన్ని సుషేనుడికి వదిలేయడానికి నిశ్చయించాడు. అందుకు అభ్యంతరం చెప్పినవాడు సుధీరుడు ఒక్కడే. అతను రాజుతో, మహారాజా, ఈ శత్రువును నేను మంత్ర ప్రభావంతో ఒక్క క్షణంలో పారద్రోలగలను, అనుమతి ఇవ్వండి అన్నాడు. అలా అయితే ఆలస్యం దేనికి? వెంటనే ఆ పని చెయ్యి. మేమంతా నీకెంతో రుణపడి ఉంటాం అన్నాడు రాజు. సుధీరుడు బయలుదేరి బాగా చీకటి పడే వేళకు నగరం వెలుపలికి వెళ్ళి అక్కడ తన మాయచేత భయంకర ఆకారం ధరించాడు. అతని శరీరం తాటి ప్రమాణం ఉన్నది. అతని కళ్ళు జ్యోతులెల్లే వెలుగుతున్నాయి. అతని నోట పొగలు వెల్లుతున్నాయి. అతని కూరలు పెద్ద ఖడ్గాలలాగా ఉన్నాయి. ఇలాంటి అవతారంతో అతను దిక్కులు పిక్కటిల్లేలాగా సింహనాదాలు చేస్తూ భూమి అదిరేటట్టుగా అంగలు వేసుకుంటూ శత్రువులు ఉన్న సైనిక శిబిరం కేసి వెళ్ళాడు. ఈ అవతారాన్ని అంత దూరాన చూడగానే శత్రువులకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు తక్షణమే దొరికిన రథాల మీద, గుర్రాల మీద ఎక్కి చెల్లా చెదురుగా పారిపోయారు. ఏమీ దొరకని వాళ్ళు కాలి సత్తువ కొద్దీ పరిగెత్తిపోయారు. కొద్దిసేపట్లో శత్రు శిబిరం నిర్జనమైపోయింది. సుధీరుడు అన్నంత పని చేసినందుకు రాజు అతన్ని ఎంతగానో మెచ్చుకొని అతన్ని తన సేనా నాయకునిగా నియమించాడు. రాజకుమార్తె సత్యవతి తన తండ్రితో తనకు సుధీరుణ్ణి పెళ్లాడాలని ఉన్నట్టు సిగ్గు విడిచి చెప్పింది. అందుకు రాజు అభ్యంతరం చెప్పకుండా అతనికి సత్యవతికి వైభవంగా వివాహం జరిపించాడు. కాలక్రమాన వారికి పిల్లలు కూడా కలిగారు. దండకారణ్యంలోని రాక్షసులు వేదండపురం పొలిమేరల దాకా వచ్చి మనుషులను ఎత్తుకుపోసాగారు. అక్కడి గ్రామాలలో మనుషులు అప్పుడప్పుడు మాయమవుతున్నట్టుగా రాజధానికి వార్తలు వస్తున్నాయి. ఈ పని చేస్తున్నది తన పాత అనుచరులైన రాక్షసులే అని సుధీరుడికి తెలుసును. అందుచేత రాజ్యానికి రాక్షస బాధ లేకుండా చూసే భారం అతను తన మీదనే వేసుకున్నాడు. అతను ఒక గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే మజిలీ చేశాడు. ఆ రాత్రే ఆ గ్రామానికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ సంగతి పసిగట్టి సుధీరుడు తన అసలు రూపంతో ఆ రాక్షసుడు దాగి ఉన్న చోటుకు వెళ్ళాడు. ఆ రాక్షసుడు అతన్ని గుర్తించి, వజ్రదంతా, నువ్వేనా? ఇంతకాలం ఏమయ్యావు? ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును, నేనే. ఇప్పుడు మానవుడిగా బ్రతుకుతున్నాను. మనకున్న బలము మాయలు లేకపోయినా మనకన్నా మానవులు చాలా అభివృద్ధి చెందారు. వారి నుంచి మనం నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది. ఇప్పుడు నా జీవితం ఎంతో బాగున్నది అన్నాడు సుధీరుడిగా మారిన వజ్రదంతుడు.
ఛీ ఛీ, అల్పులైన మానవులతో చేరి నువ్వు రాక్షస జాతికే కలంకం తెచ్చావు, నిన్ను బ్రతకనివ్వను అంటూ రాక్షసుడు వజ్రదంతుడితో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుడికి మొరటు బలమే తప్ప బుద్ధిని ఉపయోగించే అలవాటు లేదు. ఆ అలవాటు వజ్రదంతుడికి అలవడి ఉండటం వల్ల అతను రాక్షసుణ్ణి బలంతోనూ యుక్తితోనూ చంపేశాడు. ఈ విధంగా సుధీరుడు వేదండపుర రాజ్యానికి రాక్షసుల బెడద లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని కొందరు రాక్షసులను చంపేశాడు. మరికొందరు అతని చేత చావు దెబ్బలు తిని ప్రాణాలతో పారిపోయి తమ నాయకుడైన లంబోదరుడికి వజ్రదంతుడి గురించి చెప్పారు. లంబోదరుడు వజ్రదంతుణ్ణి శిక్షించడానికి నిశ్చయించి సన్యాసి వేషం ధరించి వేదండపురానికి వచ్చి రాజు దర్శనం చేసుకొని, రాజా, నీకు శత్రుభయం తొలగిందని విని చాలా సంతోషించాను. కానీ అంతకన్నా దారుణమైన రాక్షస భయం నీ రాజ్యాన్ని పీడిస్తున్నది. నీ రాజ్యంలోని ప్రజలను ఎవడో రాక్షసుడు భక్షిస్తున్నాడు. అయితే ఆ రాక్షసుడు నీ ఇంటనే ఉన్న సంగతి నీకు తెలియదు. వాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ రాజ్యానికే ముప్పు తీసుకురానున్నాడు అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, ఇది వింతగా ఉంది, నా ఇంటనే ఉన్న రాక్షసుడు ఎవడు అని అడిగాడు. వాడి అసలు పేరు వజ్రదంతుడు. వాడు సుధీరుడు అనే పేరు పెట్టుకొని నీకు అల్లుడై మీ ఇంటనే ఉండి మీ అందరికీ తనపై ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నాడు అన్నాడు లంబోదరుడు. సన్యాసి చెప్పే మాటలు నమ్మలేక రాజు సుధీరుణ్ణి పిలిపించాడు. సుధీరుడు అక్కడికి రాగానే లంబోదరుడు అతన్ని వజ్రదంతుడిగా మార్చేశాడు. అతడి రాక్షస రూపం చూసి అందరూ భయపడిపోయారు. తన రహస్యం బయటపెట్టాడన్న కోపంతో సుధీరుడు లంబోదరుణ్ణి పట్టి హతమార్చాడు. సన్యాసి కూడా రాక్షసుడే అని అందరికీ తెలిసిపోయింది. వజ్రదంతుడు తిరిగి సుధీరుడిగా మారాడు గాని రాజపరివారం అతని రాక్షస ఆకారాన్ని మర్చిపోలేదు. వాళ్ళు రాజుతో, ఈ రాక్షసుణ్ణి పంపేయండి, మన మధ్య ఉండనివ్వడం అపాయకరం అన్నారు. రాజు కొంచెం ఆలోచించి, మన అందరికన్నా కూడా సుధీరుని గురించి ఎక్కువ అభ్యంతరం చెప్పవలసిన మనిషి నా కుమార్తె సత్యవతి. ఆమె నిర్ణయించిన ప్రకారమే చేద్దాం అన్నాడు. సత్యవతిని అడిగితే ఆమె తన భర్తను పంపివేయడానికి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. రాజు ఆమె నిర్ణయం సరి అయినదే అని ఒప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సత్యవతి తన భర్త రాక్షసుడు అని తెలిసి కూడా అతన్ని వదిలించుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు? రాజు ఆమె నిర్ణయాన్ని ఎందుకు బలపరిచాడు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కొందరు జన్మతః రాక్షసులు, మరికొందరు ప్రవృత్తి చేత రాక్షసులు. సుధీరుడి ప్రవర్తనలో రాక్షసత్వం ఏమీ లేదు. అంతేగాక సత్యవతి అతన్ని కోరి పెళ్లాడింది. ఆమెకు అతనిలో రాక్షసత్వం ఏ రూపంలోనూ కనిపించలేదు. పైపెచ్చు ఆమె అతనికి పిల్లల్ని కూడా కన్నది. అందుచేత ఆమె అతన్ని వదులుకోలేదు. ఇక రాజు మాటకు వస్తే, ఆయన సుధీరుడికి చాలా రుణపడి ఉన్నాడు. అతని వల్లనే అతనికి రాజ్యం దక్కింది. అతను ఉండగా రాజుకు శత్రుభయం లేదు. ఆ సంగతి అలా ఉంచి అతన్ని పంపేస్తే మిత్రుడుగా ఉన్నవాడల్లా శత్రువుగా మారి అతనే తనకు ప్రజలకు భయంకర ప్రమాదం కలిగించవచ్చు. అందుచేత రాజు తన కుమార్తె చేసిన నిర్ణయాన్ని బలపరిచాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.